హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం టాక్స్. ఈరోజు మన ఛానల్లో కలెక్షన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. వీటి వెయిట్ అయితే చూపించబోతున్నా. ఫస్ట్ కలెక్షన్ వెరీ సింపుల్ అండ్ చాందవాలి డిజైన్లో అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే దీని స్టడ్ పార్ట్ మనకి ఎలిఫెంట్ రూపంలో అయితే వచ్చిందండి. నెక్స్ట్ కింద హ్యాంగింగ్స్ లాగా లైక్ బోత్ సైడ్స్ కూడా పికాక్స్ అయితే ఇచ్చారు. సో జుమ్కా మోడల్లో ఇచ్చి హ్యాంగింగ్ లాగా ఒక ఫ్లవర్ ఇచ్చారు. వాటికి రూబీస్ అండ్ ఎమరాల్డ్తో అయితే హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి ఫ్లవర్ వచ్చిందండి. దానికి రూబీతో హైలైట్ చేసి చుట్టూరు కూడా డైమండ్స్ ఇచ్చారు. నెక్స్ట్ హ్యాంగింగ్ పార్ట్ చాంద్వాలి డిజైన్ అయితే వచ్చిందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి పికాక్ షేప్లో అయితే వచ్చింది. నెక్స్ట్ చాంద్వాలి డిజైన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది కూడా మనకి చాందవాలి కలెక్షన్ అండ్ ప్యూర్ గోల్డ్ అండ్ ఎనామిల్ పెయింట్ అనేది హైలైట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది మనకి 6 grams పడుతుందండి. నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది డైలీ వేర్ పర్పస్ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనికి మెయిన్ హైలైట్ స్టడ్ పార్ట్ అండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి లోటస్ షేప్లో ఇచ్చి కింద చాందవాలి డిజైన్ ఇచ్చి గోల్డెన్ మూవల్ అనేది హ్యాంగింగ్స్ ఇచ్చారు. రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో అయితే హైలైట్ చేశారు ఈ కలెక్షన్కి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే దీని ఇయర్ రింగ్ స్టడ్ పార్ట్ చూసుకుంటే మనకి పికాక్ అండి. దానికి బ్లూ కలర్ ఎనామిల్ పెయింట్ ఇచ్చి డైమండ్స్తో హైలైట్ చేశారు. హ్యాంగింగ్ పార్ట్ అయితే రూబీతో అయితే ఇచ్చారండి. దీని వెయిట్ మనకి 5 grams అనేది పడుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే దీనికి స్టడ్ పార్ట్ మనకి లైక్ రూబీతో అయితే హైలైట్ చేశారు. హ్యాంగింగ్ పార్ట్ మనకి లైక్ లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చి చాందవాలి డిజైన్లో అయితే ఇచ్చారు. ఇది మంచి ట్రెడిషనల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. దీని వెయిట్ 12 grams అయితే పడుతుందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోతే ఇది స్టడ్ పార్ట్ మనకి ప్యూర్ ఫ్లవర్ విత్ క్రీపర్ డిజైన్లో వచ్చింది. సో మనకి డైమండ్ షేప్లో అయితే ఇచ్చారు హ్యాంగింగ్ పార్ట్స్. వాటికి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో అయితే హైలైట్ చేసి గోల్డ్ బాల్స్ అనేవి హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఈ కలెక్షన్కి మనకి హైలైట్గా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ ఇచ్చారండి. దీని వెయిట్ మనకి 4.5 grams అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది మనకి చాందవాలి డిజైన్లో అయితే వచ్చింది. గోల్డెన్ మువ్వల్ అనేవి హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో మనకి స్టడ్ పార్ట్లో రూబీ హైలైట్ చేశారు. చాందవాలి డిజైన్కి ఎమరాల్డ్ అనేది హైలైట్ చేశారండి. అండ్ ఈ డిజైన్కి స్టడ్ పార్ట్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. స్టడ్ పార్ట్కి మనకి ఫ్లవర్ షేప్ ఇచ్చి రూబీస్ అండ్ ఎమరాల్డ్తో అయితే హైలైట్ చేశారు. చాందవాలి డిజైన్ విత్ డైమండ్స్ అయితే హైలైటింగ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుందాము. ఇది మనకి లీఫ్ షేప్లో అయితే ఇచ్చి రూబీ అయితే హైలైట్ చేశారు. అండ్ చుట్టూరు బార్డర్ లాగా డైమండ్స్ ఇచ్చారు. కింద డైమండ్ మనకి యాజ్ యూజువల్ చాందవాలి డిజైన్ అయితే వచ్చిందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది ప్యూర్ గోల్డ్లోనే ఉంది. సో మనకి స్టడ్ పార్ట్ చూసుకుంటే రూబీతో హైలైట్ చేశారు. హ్యాంగింగ్ పార్ట్ వచ్చేసి చాందవాలి డిజైన్ 8.4 grams అయితే పడుతుందండి. ఇది మనకి అప్రాక్సిమేట్గా. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇయర్ రింగ్ స్టడ్ పార్ట్ చూసుకుంటే చాలా సింపుల్ అండ్ యూనిక్ లుక్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకి గోల్డెన్ మువ్వల్ అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది ఒక యూనిక్ కలెక్షన్ అండి. అండ్ హెవీ జ్యువెలరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మనకి 12 grams అయితే పడుతుందండి అప్రాక్సిమేట్గా. ఇది కూడా మనకి చాందవాలి డిజైన్ విత్ లక్ష్మీదేవి పెండెంట్తో అయితే ఎంబోస్ చేశారు. నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే దీని స్టడ్ పార్ట్ మనకి బోత్ సైడ్స్ కూడా పికాక్స్ ఇచ్చి రూబీతో అయితే హైలైట్ చేశారు. నెక్స్ట్ చాందవాలి డిజైన్ అండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి లోటస్ షేప్లో అయితే ఇచ్చారు. అండ్ హ్యాంగింగ్ పార్ట్ ఏంటి అంటే పర్ల్స్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు విత్ రూబీస్. దీని వెయిట్ మనకి 7.4 grams అయితే పడుతుందండి అప్రాక్సిమేట్గా. సో మంచి కలెక్షన్ అండ్ యూనిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే దీనికి ఎక్కువ హైలైట్ చేసింది ఎనామిల్ పెయింట్ అండి. ఇది మనకి 8.6 grams అయితే పడుతుంది. సో మనకి పికాక్ షేప్లో అయితే ఎనామిల్ పెయింట్ హైలైట్ చేసి గోల్డెన్ మువ్వల్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి ఫ్లవర్ వచ్చిందండి. యాజ్ యూజువల్ కింద చాందవాలి డిజైన్ వచ్చి గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఎనామిల్ పెయింట్ అనేది ఇచ్చారు. గోల్డెన్ మువ్వల్తో హ్యాంగింగ్ ఇచ్చారు. దీని వెయిట్ మనకి 10 grams అనేది పడుతుందండి అప్రాక్సిమేట్గా. అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోతే దీని స్టడ్ పార్ట్ మనకి లైక్ రూబీతో అయితే హైలైట్ చేశారు. చాందవాలి డిజైన్ రూబీస్ అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. దీని వెయిట్ మనకి అప్రాక్సిమేట్గా 13.5 grams అయితే పడుతుందండి. సో ఒక యూనిక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకి చాందవాలి డిజైన్లోనే వచ్చింది. సో ఇందులో డైమండ్స్ అండ్ రూబీస్ అయితే ఎక్కువ హైలైట్గా ఇచ్చారు. సో అండ్ దెన్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ కలెక్షన్ చూసుకుంటే చాలా సింపుల్ అండి. లైక్ స్టడ్ పార్ట్ విషయానికి వస్తే డైమండ్తో ఇచ్చారు. హ్యాంగింగ్ పార్ట్ అయితే ఎమరాల్డ్తో అయితే హైలైట్ చేశారు. సో యా ఫైన్ అండి. ఇక్కడితో అయితే ఈరోజు కలెక్షన్ మనకి కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. అంటిల్ దెన్ క్యాచ్ యు లేటర్. బై బాయ్.